పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఉల్లిపాయ పకోడీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందైతే 3 ఉల్లిపాయల్ని నీట్‌గా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. 3 పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకొని నీట్‌గా ఇవన్నీ కలిపేసుకోవాలి. ఉల్లిపాయలకి మంచిగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఒక 3 నిమిషాల పాటు కలుపుకోండి. సాల్ట్, కారం అనేది బాగా పడతాయి. అంతేకాకుండా ఉల్లిపాయలు కూడా విడివిడిగా వస్తాయి. ఒక స్పూను వరిపిండి కూడా వేసుకుంటున్నాను. వరిపిండి వేసుకోవడం వలన పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది. ఒక 5 స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళు అనేవి యాడ్ చేయకూడదండి. నీళ్ళు అనేవి యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఉల్లిపాయల్లో ఉండే తేమ ఉంటుంది కదా! అది సరిపోతుంది. నీరనేది యాడ్ చేస్తే గనక లూజ్‌గా ఉంటుంది. మనకి బ్యాటర్ అనేది లూజ్‌గా ఉండి మంచిగా పకోడీ అనేది క్రిస్పీగా రావు. కాబట్టి నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేడి నూనెలో 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కలర్ వస్తే సరిపోతుంది. మన పకోడీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా బాగుంటుంది. రసం అన్నం అయినా, సాంబార్ అన్నంతో అయినా సైడ్‌న నంచుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. అంతేకాకుండా వీడియో నచ్చినట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి. థ్యాంక్ యూ.